దేవుని దయతోటి నూరేళ్ళు బతుకుతా మంచిగానే ఉంటదే. ఏం నీకేమైతుంది లింగక్క, నువ్వు 100 ఏళ్ళ దాకా చల్లగా బతుకుతావు. అంతే అంటావానే, ఏదో పట్టు. ఇక నీ పొన్నాన 100 ఏళ్ళు బతుకుతే సచ్చిన కడుపున ఉడితేనే. సరే సరేనే. అయినా నువ్వేందే గింత ఆలస్యం చేసినావు? ఎప్పుడు 8 గంటలకు పోదా అన్నావు, ఇప్పుడు 9 అవుతుంది. ఇక అయ్యగారేమో 12 లోపు మంచిగా ఉన్నది, పిల్లని చూసి రారి అని చెప్పిండు. మనం ఈ నెల లేట్ చేస్తే ఎప్పుడు పోయి చూసుడే ఇంకా? అయ్యా రానే అత్తనే కాదే కాంతం, ప్రసాదం రమ్మను పోదాం ఇక. సరే లింగక్క పోదాం. ఈడేంది ఇంకా ఇంటర్ నుంచి వెళ్తలేడు, నేను పోయి రమ్మంట ఆగే. అసలు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. అటు చూస్తేనేమో శైలు నన్ను మోసం చేసి వేరేటోని పెళ్లి చేసుకుంటాంది, ఇటు ఏమో మా అమ్మ పెళ్లి చూపులకు రెడీగా పోదామని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థమైతలేదు. శైలుని మర్చిపోవాలా? నాతోనైతే అస్సలు కాదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శైలు నన్ను ఎట్లా మోసం చేయబుద్దయింది నీకు? నేను శైలుని కాదని వేరే అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను. ఎట్లా చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. ఇదే నాకున్న ఏకైక మార్గం. ఛీ, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం ఏంటి? నాకేంటి అయినా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అసలే మా అమ్మకు ఒక్కగానొక కొడుకును. నేను ఇట్లాంటి పని చేస్తే అమ్మేంగాను నా మీద కోట ఆశలు పెట్టుకొని బతుకుతుంది. అమ్మను మోసం చేయలేను. చీచి, ఆ శైలు నన్ను మోసం చేసుడేమో కానీ అనవసరంగా నా మైండ్లకు సూసైడ్ అనే ఆలోచన వచ్చింది. ఎంత మంచిగా ఉండే నన్ను ఇంత ఘోరంగా ఆలోచించేలాగా చేసింది శైలు. వేస్ట్ మొహంది. మంచిగా వేరేటోని పెళ్లి చేసుకొని హాయి ఉంటుందట. ప్రసాదు, అరే ఏందిరా పెళ్లి చూపులకు పోదామంటే ఇంకా ఇట్లనే వండుకొని ఏమో ఆలోచిస్తాను. అరే ప్రసాదు, ఏమైందిరా? అమ్మా, ఏం లేదే. ఏం లేదంట వీందిరా, పండుకొని గంటగానం ఏం ఆలోచిస్తాను? పిల్ల మస్తున్నదిరా, ఆ పిల్లని ఇట్లా చూసినావు అనుకో నువ్వు అక్కడనే పెళ్లి చేసుకుంటా అంటావు, అంత ముద్దు ఉన్నది. సరేనే అమ్మా, నీ ఇష్టం, పోదాంపా. పా బిడ్డ పోదాంపా. పాపం అమ్మ నా పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో. నాకు అసలు పెళ్ళంటేనే విరక్తి పుట్టింది, కానీ అమ్మ కోసం అన్న పెళ్లి చేసుకోవాలి. అమ్మా ఏమైంది, పోదామా నీగా? పోదాంరా ప్రసాదు. అరే ప్రసాదు, ఎంతసేపు అయ్యా నీ కోసం చూడబట్టి? గంట అయితే నేను వచ్చి ఇది వెళ్తలేవు అది వెళ్తలేవు, ఏం చేస్తున్నారా లోపల? ఏం లేదు పెద్దమ్మ, అట్టిగానే వండుకున్నా. అట్లనా, పోదాం పైగా ఆలస్యం అవుతుంది. సరే పెద్దమ్మ, పోదాం పారిగా. లింగక్క, గీ రాజావని కూడా తీసుకొని పోదామే. రాజావనా? ఆమెందుకే? అట్టిగా ఎట్లా పోతామే, ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉండాలి కదా, ఇక అందుకే గామ పిలిచిన. ఇక గామైతే అన్ని మంచి అడుగుతుంది, అందుకే దాన్ని రమ్మన్నా రాజవను. ఇక నీ తమ్ముడేనాయే, నువ్వేం అడిగేటట్టుంటది ఆయనను, అందుకే ఇక ఎవరన్నా ఒకరు అడిగేటోళ్ళు ఉండాలని రాజవను రమ్మన్నా. ఆయన మనం దాన్ని పిలవకుండా పోయినామనుకో అది గులుగుడే గులుగుతుంది, ఇక అందుకే దాన్ని రమ్మన్నా. అత్త మంచిగా మనతో పాటు వచ్చి అన్ని అడుగుతుంది. అవునే, సరే సరే పట్టు, రాజవని తీసుకోపోదా. రాజా అయితే ఇక అదొకటి మా అడుగుతుంది, పెద్ద మనిషి కదా, తీసుకోపోదాం పట్టు. సరే లింగక్క, పోదాంపా. కాంతం, కట్నం బాగా అడగకుర్రే, కొంచెం వెనక మంది చూసి అడుగుర్రి, సరేనా? నేను ఇంకా కట్నం కోసం చూసేదాన్ని అయితే మీ తమ్ముడింటికి వచ్చేదన్నానే, అస్సలు రాకపోదును. నా కట్నం వద్దు గిట్నం వద్దు, అమ్మాయి మంచిగా ఉంటే అయిపోయి. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు టెన్షన్ పడతానవే, మీ తమ్మునికి వెళ్ళినంతనే పెట్టుమాను, సరేనా? సరే సరే, పోదాం పైగా. బిడ్డ, ఇవాళ నిన్ను చూడనికి వస్తారా? అత్త వాళ్ళను తీసుకొని వస్తా అన్నది ఇవాళ. అవునా నాన్న? సరేనే. అవునరా, ఇవాళనే వాళ్ళు వస్తారట. నువ్వైతే వాళ్ళు వచ్చేసరికి చీర కట్టుకొని తయారయ్యుండు బిడ్డ. సరే నాన్న. నాన్న, చీర కట్టుకోనా అని? నాకు చీరలు లేవు కావే, చీర ఎట్లా కట్టుకోమంటావు? అయ్యో బిడ్డ, నేనెంత పాపిస్తోనే, నీకు కనీసం ఒక్క చీర కూడా కొననీయలే. కొందామన్నా కూడా మీ పిన్ను ఓర్వదని నీకెప్పుడు ఏం కొనుకరాకపోయేటోని. మీ పిన్నున్నంతకాలం నీకేం పెట్టనీయదే. ముదనష్టపది, బిడ్డకు చీరనన్నా కొనియలేన్నాడు. ఏం కాలేనన్నా, పిన్నిని ఏమనుకు నువ్వు. ఎంత చక్కటి గుణం తల్లి నీది. అది నిన్ను ఎన్ని రాశి రంపాలో పెట్టినా కూడా దాన్ని నువ్వు వెనకేసుకొస్తాను. నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా కానీ నువ్వు నా కడుపున పుట్టినావు. నీ మంచి మనసుకు మంచి మొగుడు రావాలి బిడ్డ. మల్లిక, మీ పిన్నికి తెలియకుండా మీ అమ్మ చీర ఒకటి దాచిపెట్టుకున్నారా? అది నీకు ఇస్తా, దాన్ని కట్టుకో బిడ్డ. అవునానే పాప, అమ్మ చీరనా? అయినా నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదండి.
చెప్పలేదు మల్లిక. అది మీ అమ్మ జ్ఞాపకంగా మీ పిన్నికి తెలియకుండా దాచిపెట్టుకున్నారా? దానికి తెలిస్తే అది కాలుతుందని దాచిపెట్టుకున్నా. సరే నాన్న, అమ్మ చీర కదా సంతోషంగా కట్టుకుంటా. అట్లయితే అమ్మ నాతోటే ఉండి నా పెళ్లి చూపులు చూసినట్టుంటది. అవును బిడ్డ, ఆ చీర నువ్వు కట్టుకుంటే అచ్చం మీ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. కట్టుకో బిడ్డ. సరే నాన్న. మల్లిక, మీ పిన్ని సూటిపోటి మాటలు అంటది. అవన్నీ నువ్వేం పట్టించుకోకురా. నీ పెళ్ళైపోతే నీకు ఈ బాధలన్నీ పోతాయి. నీ అత్తగారింటి కాడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు బిడ్డ. నాన్న, నేనెప్పుడు బాధపడని. ఎందుకంటే ఇది అమ్మ తిరిగిన ఇల్లు. అమ్మ ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. ఎక్కడ చూసినా నాకు అమ్మనే గుర్తుకొస్తుంది. అందుకే పిన్ని ఎన్నన్నా నేను పట్టించుకోను. బిడ్డ, నేను యూత్ అంటే నాకు సంతోషంగా ఉన్నది. నీకు ఇంత గొప్ప మనసు ఆ దేవుడిచ్చిండు. మల్లిక, నీ రూమ్లో అమ్మ చీర పెట్టిన, పోయి కట్టుకోపో బిడ్డ. అలా వచ్చే టైం అవుతుంది. సరే నాన్న, కట్టుకుంటా. ఏంది, ఆ ముదిన స్టఫ్ దాని చీర నాకు తెలియకుండా దాచిపెట్టుకున్నావా? ఆహా, నా కళ్ళు కప్పి అన్నీ నడిపిస్తానవన్నట్టు. అది కాదే, ఒక్క జ్ఞాపకం అన్నా ఉండాలని ఆ చీరను నీకు తెలియకుండా దాచిపెట్టుకున్నానే. ఏమో, అయ్యా బిడ్డలు ఇద్దరు కలిసి ఇంకెన్ని కథలు పడతారో. నా ముందో తీరు, నా వెనకాలో తీరుంటారు మీరు. అట్టట్టిగా నా బిడ్డను ఎందుకు అంటానవే? మల్లికకి ఏం తెలియదు. నేనే దాచిపెట్టుకున్నా చీర. ఆ, అది నీ భార్య అయితే నేను ఉంచుకున్నదాన్ని ఆర నల్లమ్మకపోడా. సుభద్ర, గట్లెందుకు మాట్లాడుతానవే? నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు నా భార్యవేనే. మాగాలు పట్టిగా చెట్టమ్మకపోడా. అట్టటిగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ మా అవ్వాయిని అందుకోవాలి, నిన్నంట కట్టినందుకు నాకు. నేనేం చేసిందే ఇలా? మీ అవ్వయ్య నా దగ్గరికి వచ్చి చేసుకో అంటే చేసుకున్నా. నేనేమన్నా కావాలని నేను చేసుకున్నానా? ఏమో నన్ను ఆడిపోసుకుంటావు. అబ్బా, ఇక ఈడు కనుక్కున్నాడు పోటు కాడనుకుంటా మా అవ్వాయి ఊరికొచ్చిర్రు నీకు ఇద్దామనికా. మీ అవ్వాయి వచ్చి మా అవ్వయ్య కాలు మొక్కిర్రా నల్లమ్మకపోడా. నా కొడుకు ఒంటరిగా ఉన్నాడు, నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయురని మా అవ్వయ్య దగ్గర వచ్చి దొంగ ఏడుపులు ఏడితే అప్పుడు నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేసిరు. లేకపోతే నీ ముఖానికి నేనే ఎక్కువ. లేకుంటే ఇక ఎవరినో వేసుకొని ఉద్ధరిద్దాం అనుకున్నావా? ఏదో పడ్డే బాంచను, అయింది అయిపోయింది. ఇక పాతదాన్ని ఎందుకే తవ్వుతాను? ఇక ఇప్పుడు గవ్వని ఎందుకే నీ దండం పెడతా. అసలు ఇలా మల్లిక నువ్వు చూసుకోవడానికి వస్తారట. వాళ్ళ ముందు మంచిగుండరాదే. వాళ్ళ ముందు గిట్లున్నావనుకో నా ఇజ్జత్ అంతా పోతుంది. ఆ చిన్న సంబంధం ఎత్తిపోతుంది. నీ కాళ్ళు మొక్కమన్న మొక్కుతానే. ఏం లొల్లి వేయకుండా నా బిడ్డ పెళ్లి చూపుడు మంచిగా జరిగేటట్టు చూడే. ఆహా, ఇదన్నట్టు సంగతి. దాన్ని చూడ్డానికి వస్తారని ఇక ఆగనే అవుతలేవు కదా. నువ్వేమన్నా అనుకోయే సుభద్ర. మల్లికని అలా చూసుకోవడానికి వస్తారే. వాళ్ళ ముందైతే గిట్లుండకే నీ కాళ్ళు మొక్కుతా. నేనేమంటారా నల్లమ్మకపోడా, నీ బిడ్డకు నేనేమన్నా అడ్డం పట్టానా? ఇక నీ బిడ్డను చూడ్డానికి వస్తారని ఏ మాట బయట వాళ్ళనియకుండా తతంగం అంతా నడిపిస్తానవా? సుభద్ర, నువ్వేమన్నా అనుకోయే బాంచను. నువ్వైతే ఏం లొల్లి చేయకు. సరే సరే, నేనేమన్నా గాని దాన్ని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. నాకు కూడా గదే ఉన్నది, దాన్ని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడదామనే ఉన్నది. ఈ ఇంటికి పట్టిన శని అప్పుడన్నా పోతుంది. నీ కళ్ళ కారం పోయ్యా. బిడ్డను చూస్తే ఓర్వనే ఓర్వది దొంగముండ. నా బిడ్డను చేయనంటాంది. నా బిడ్డ నా ఇంటికి వెళ్ళి వచ్చిందేవే. అది లేకుంటే నువ్వు ఎప్పుడో చిప్ప పట్టుకొని ఆడుకున్నదానివి. నా బిడ్డ కాదే అసలు శని. నువ్వే దరిద్రపుండ. ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టినావు గాని నా బిడ్డను గోస ఉచ్చుకుంటాను. అవునన్నా, పిన్నిని ఏమంటాను ఏమనుకు. ఏ ఉండు బిడ్డ, మీ పిన్ని ఎన్ని మాటలన్నా పట్టించుకోవేంద్ర నువ్వు. నాన్న, అట్లా అంటే నాకు పిన్నికి తేడా ఏముందే? మాటకు మాట అంటే గొడవ పెరుగుద్దని నేనే సైలెంట్గా ఉంటా. ఇట్లా మాటకు మాట అనేసరికి గొడవలు అవుతాయి కదా నాన్న. నీకప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకే పిన్ని ఏమన్నా నేను పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటా. నువ్వు సంతోషంగా ఉండాలనే నేను ఇవన్నీ భరించుతానా నాన్న. అయినా ఇది నా కుటుంబం నాన్న. ఎవ్వరేమన్నా నాకు బాధ అనిపించదు. ఎంత చక్కటి తల్లివే. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటావు. సరే సరే బిడ్డ, అలా వచ్చే టైం అవుతుంది. నువ్వు పోయి తయారుగా పో. సరే నాన్న, తయారైతా. కాంతం, రాజా వస్తానయ్యావనే ఇంకా అత్తలేదు. ఎదువరైనా చూడవచ్చుని. ఏమోనే లింగక్క ఏం చెప్తాను, ఇంకెళ్తలేదు. మరి పారి ఫోన్ చేయపోయినవే. ఫోన్ ఎందుకే లింగక్క, నేనే దాని ఇంటి దాకా పోయి వస్తావు. ఈయన పొద్దుకట్టేస్తున్నదే. జల్ది పోయి తీసుకొని రాపు దాన్ని.
సరేనే లింగక్క తీసుకొస్తా. అవ్వ కాళ్ళని నచ్చి పడైతాంది. జరసేపట్లో కూర్చుంటా. మీ అవ్వేందిరా ప్రసాదు, ఇప్పుడు ఆ రాజావ రాకపోతే ఏమైతుందిరా? ఏందో ఇదేంది, ఇది ఎప్పుడు వస్తుందో దాన్ని ఎప్పుడు తీసుకొస్తుందో. ఓ పెద్దమ్మ, రాజవ్వ గీనంగా వస్తుంది కదా. అవురా, ఈయనంగా వస్తుంది కదా. లింగక్క కాంతం ఇదే, అది నీ కాడికే మీ ఇంటి పోయింది కాదరావా? అయ్యో అట్లనా? నేను ఈ దుకాణాలకు పోయి ఇటకెళ్ళి ఇటేస్తానా. రాజావా వచ్చినావా అని నేను నీకోసం మీ ఇంటి దాకా పోయినా కాదే. అయ్యో ఇంటి దాకా పోయినా అనే? నేను అత్త అని చెప్పిన కాదే, నువ్వు గట్టెందుకు పోయినావు మళ్ళా? సరే రాజా వచ్చింది రాజే కాంతం, పోదాంపా. ఇక్కడనే ఉండి ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకింత ఆలస్యం అవుతుంది. పోదాంపా. సరేనే లింగక్క పోదాం పాయే. ప్రసాద్ పోదాం పారా. పోదాం గాని గిరేందంత చిన్నవి కనబడతాండు. ఏమైందిరా ప్రసాదు? ఏం చేయాలే రాజవ్విగా, పెళ్లి చూపులకు పోయేటోని ఊరంతా తిప్పుతారు. ఈ ఎండకంతా గావరు గావరు కాబట్టే అందుకే ఇడ సప్పుడుగా కూసున్నా. ఆహా అట్లనా? సరే సరే పోదాంపా, నీ లగ్గం చేస్తాం గాని. రాజవ్వ ఎందుకు భయపెట్టిస్తానవే అన్ని? అయ్యో నేనేమన్నానే? సరే సరే పోదాంపా, ఈయనే ఉంటే ఇంకింత ఆలస్యం అవుతుంది. సరే పా. లింగక్క గిదేనా మీ తమ్ముని ఇల్లు? గిదేనా రాయవా? ఇల్లు మంచిగానే ఉన్నాయా లింగక్క? ఇది మా తమ్ముడి భార్య ఇష్టపడి కట్టించుకున్నది కాదే, గందుకే మంచిగా కనబడతాను చూపుకు. ఏడే మీ తమ్ముడు ఇంకా అత్తలేడు? లోపలికి పోయాం పారాయవా, లోపల ఉండవచ్చు పాప. ఏంది లోపలికి పోయావా? పోయాం పాయే. అగో కాళ్ళు కడుక్కోని నీళ్ళు కూడా వేయడా నీ తమ్ముడు? ఏం కడుక్కుంటావు, పోయాంపా. సరేపా, ఇక నువ్వే గట్ల అన్నాక మాకేంది, పోదాంపా. అక్క అచ్చి రాని, రారి రారి. వచ్చినాడా? అక్క పొద్దుగా వెళ్ళొద్దనుకున్నారా అనే, గింత ఎండకు వచ్చిర్రు. ఎండ చూడు ఎట్లా కొడుతుందో, అక్కను గింత ఎండకు తీసుకుని వచ్చును. ఇక ఏం చేద్దాం, ఎండలోనే రావాలి, తప్పుద్దా? సరే సరే కూసోరక్క మీరు. అల్లుడు నువ్వు కూడా కూసో. అయ్యో అక్క, గా కిందెందుకు కూసుంటారు? సాపెత్తలేరు, ఈ సాపలో కూసుందరు. ఏమద్దు రానువంటూ ఇక కూర్చున్నాం కదా, ఏమద్దు. అయ్యో పాడుగాను, కుర్చీలన్న లేవే నా ఇంట్లో ఎక్కువ. ఏం కాదు అన్నయ్య, ఇప్పుడు కుర్చీ లేకపోతే ఏమైతుంది? కూర్చొనైతే కూర్చున్నాం కదా. ఇంకేంది, మీ కాబోయే అల్లుడికైతే ఒకటి వేసినాం కదా, చాలది. అట్లా కాదక్క, ఇక మీరు అందరి కింద కూర్చుంటే నాకు మంచిగా అనిపించలేదు. మాకే బాధ లేదు, నువ్వెందుకు బాధపడతాను పిల్లగా? పిల్ల తండ్రివి ధైర్యంగా ఉండాలి. నువ్వేం బాధపడకు, మనిషివి చూస్తే అంత అదిలినట్టు కనబడుతున్నావు, నువ్వేం బాధపడకు. అదేం లేదక్క, ఇక నేను ఒక్కరినే అయితేని ఏం చేయాలో నాకు దోతలేదు, అందుకే గవర గవర పడతానా. నువ్వు రంది గింది ఏం పడకని పోయి నీ బిడ్డనైతే తీసుకొని రాపో. సరే సరే తీసుకొస్తా. హనుమంతు నీ పిల్లలు లేదారా? లేదే అక్క, పెళ్లి చూపులు జరుగుతానే అని అది దాని ఇంటికి పోయింది. అది లేదే మంచిది, పట్టు ప్రశాంతంగా పెళ్లి చూపులు చూసుకోవచ్చు. సరేనే అక్క, నేను మల్లికని రమ్మంటాగు. రమ్మను ఆలస్యం అవుతుంది. తయారైందా? నన్ను గిట్టా తయారు చేయమంటావా? ఏ అద్దే అక్క, మల్లిక తయారైంది, రమ్మంటాగు. బుజ్జి, మల్లిక ఇటు రారా ఒకసారి. వచ్చింది నా బంగారు తల్లి. మల్లికవా అరే కూర్చో. సరే అత్త. దొంగ మండ, పిల్లని చూడొస్తారని తెలిసి కూడా పెట్టబెడ చదువుకొని దాని అవ్వగారింటికి పోయింది. అదేమన్నా మనిషేనా? దాని బిడ్డ అయితే గిట్ట చేసినారా హనుమంతు? అది ఏం మనిషి? ఇగోయా అక్క, నువ్వు దాని గురించి పట్టించుకోకు. ఏమైంది దాని గురించి పట్టించుకోరా, అది లేకపోతేనే నయం పట్టు. మల్లికావని చూడొచ్చినావంటే దాని కళ్ళు మండినే కావచ్చు, గండికే పోయింది. ఓ లింగి, నీ కోడలు పక్క పంటి కూర్చోరా, అదే ఒకతే కూర్చున్నది పాపం పొల్లా. అయ్యో అట్టన్నావురా మల్లికావా, నా మంచి మండ, ఒకదాన్ని కూర్చోబెట్టిన, నేను వచ్చి కూర్చుంటావాటు. ఇగో ప్రసాదు, ఇవనేరా పిల్ల, మంచిగా చూసుకో. అరే ప్రసాద్, పిల్లని మంచిగా చూసుకోరా నువ్వు. సరేనే అమ్మా. ఓ పిల్ల, కొంచెం తలకాయ మీదికి లేపు, మా పిల్లగాడు చూస్తాడు. మల్లికవ్వ తలకాయ మీదికి లేపురా, ఎందుకు భయపడతాను? నేనున్నా కాదురా మల్లికవ్వ, తలకాయ మీదికి లేపి పిల్లగాడిని చూడు. సరే అత్త. ప్రసాదు తలకాయ మీదికి లేపింది, పిల్లని మంచిగా చూసుకో. సరే పెద్దమ్మా. అన్నయ్య నువ్వు అటు మంచాల కూర్చోపోయిను,
ఎంతసేపు అన్నట్టు నిలబడతావు మంచాల కూసో. సరేరా చెల్లె, కూర్చుంటా. ప్రసాదు చూసినావు కదా పిల్ల నచ్చిందా? నా మనసే మంచి లేదు. పిల్ల నచ్చుతుంది నచ్చకపోతుంది కళ్ళు మూసుకొని మా అమ్మ కోసం పెళ్లి చేసుకుంటా. చి, ఏం బతుకో ఏమో నాది. ఏమైందిరా సప్పుడు ఎత్తులో ప్రసాదు? పెద్దమ్మ చూసినా మంచిగానే ఉంది అమ్మాయి. శుభం. ఇంకేంది కాంతం, ప్రసాద్ గానికి పిల్ల నచ్చింది, ఇక లగ్నం చేసుడే. అమ్మయ్య నచ్చిందట్నే, మా ప్రసాదానికి నచ్చిందట, ఇక పెళ్లి చేసుడే. ఆగురి పిల్లగాన్ని ఒక్కడిని అడుగుతే అయిపోయిందానే? పిల్లని అడగదా పాప? నీ కోడల్ని కూడా అడిగే ఈయనొక్కడిని అడుగుతాను. నా కోడలు బంగారమే, ఎవరిని చెప్పుతా వాళ్ళని చేసుకుంటాయి. మల్లికావా నీకు ఇట్టమేనారా? ఆగో ఏమైంది? ఇట్టమేనా అంటే మీ అయ్య మొక్కం చూస్తానేమైంది? ఏమన్నా నువ్వే చెప్పాలి. మీ అయ్య చేసుకుంటాడా నువ్వు చేసుకుంటానవా పెళ్ళి? అక్క ఆగరావే, దాన్ని ఎందుకట్లా భయపెడతాను? మల్లికవ్వ, నీకు ఇష్టమైతే ఇష్టమైందని చెప్పు, లేకపోతే లేదని చెప్పురా. ఇలా బలవంతం ఏం లేదు, సరేనా తల్లి? సరే నాన్న. గిట్లా మంచిగున్నది. చిన్న మరి నీకు? నాకు నచ్చిండే అత్త, పెళ్లి చేసుకుంటూ నాకు ఇష్టమే. ఇక ఒకరికొకరికి ఇష్టమైంది కదా, శుభం. ఇక ఇద్దరికి పెళ్లి చేసుడే పాటిగా. పెద్దమ్మ, నేను ఒకసారి ఈ అమ్మాయితోటి మాట్లాడాలా? ఏం మాట్లాడతావురా? అమ్మాయి నచ్చిందన్నావు కదా, ఇంకేం మాట్లాడతావు? మాట్లాడతా అని బయటికి తీసుకుపోయి ఈ సంబంధం కూడా చేయకూడదా అని చూస్తానవా? అదేం లేదే అమ్మా, నాకు అమ్మాయి నచ్చిందని చెప్పినా కదా, నేను పర్సనల్గా అమ్మాయితోటి మాట్లాడాలి. అయినా సరే అద్దు, మాట్లాడద్దు, ఏమద్దు. చెల్లె ఏదో మాట్లాడుతా అంటాడు కదా, మాట్లాడిరాదు? ఎందుకన్నయ్యా, పిల్లగాడు నచ్చిర్రు అనుకున్నారు చాలు, వీళ్ళు అంతగానో మాట్లాడేది ఏమున్నాయి? అత్తమ్మ అట్లా అనకండి, నేను కూడా పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా మాట్లాడతావా పిల్ల? అవును పెద్దమ్మ, నేను కూడా మాట్లాడతా. సరే మాట్లాడుకోపోర్రి. సూర్యకాంతం వాళ్ళని పంపి ఇద్దరిని, వాళ్ళు మాట్లాడుకుంటారట కదా, పంపి. సరే రాజవ్వ, ఆళ్ళు మాట్లాడుకోగా మనం ఎందుకు అద్దంటాం గాని, పోరి పోయి మాట్లాడుకో పోరి. ప్రసాద్గా పోరా, పోయి మాట్లాడుకో. చెప్పండి, ఏవో మాట్లాడుతా అన్నారు కదా నాతోటి. అది మల్లిక, ఏంటంటే నేను శైలిని ప్రేమించి మోసపోయినా అని చెప్పల్లా వద్దా? వామ్మో, చెప్పన్నా వద్దా? చెప్తే ఈ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిందనుకో, మా అమ్మ తిట్టకుండా తిడుతుంది. అద్దులే, చెప్పకపోవడమే బెటర్. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏవో మాట్లాడుతా అన్నారు కదా నాతోటి, మీరేమడిగినా నేనేమనుకోను. అడగండి, ఎందుకు మొహమాట పడుతున్నారు? అది నేను తర్వాత చెప్తా కానీ మీరు కూడా ఏదో చెప్పాలన్నారు కదా, మీరు ముందు చెప్పండి. ఇక దేంట్లోనైనా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మీరే చెప్పండి. అట్లా అంటారా? సరే అండి, మీకు మా వాళ్ళు అన్ని విషయాలు చెప్పారా మా గురించి? అన్ని విషయాలు చెప్పిరు. నీ పేరు మల్లిక, నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావని, ఇంకా నువ్వు చాలా మంచిదానివని, ఇంట్లో పనులన్నీ చేస్తావని, ఇంకా ఏదో అన్నీ చెప్పిరు. అది కాదండి, మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందండి, ఆ విషయం గురించి చెప్పారా? దాని తర్వాత మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అవును మల్లిక, మాకు నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకనే నేను చూడడానికి వచ్చినాం. అవునా? అయితే ఓకే అండి, ఈ విషయం గురించి మాట్లాడదామని ఇక్కడికి తీసుకొని వచ్చిన. సరే మల్లిక. మరి మీరు నాతోటి ఏదో చెప్తా అన్నారు కదా? అదేం లేదు మల్లిక, వట్టిగానే నీతోటి మాట్లాడదామని అట్లా అన్నా. నేను నీకు నచ్చిందా మల్లిక? అవునా, మీరు నాకు నచ్చిర్రు. మీరు నాకు బాగా నచ్చిర్రు, కానీ నేను మీకు నచ్చిన్నా? నాకు కూడా నువ్వు నచ్చినావు మల్లిక. నచ్చిన్నా? థ్యాంక్ యూ అండి. ఒకటి అడుగుతా, ఏమనుకోకండి, ఇవి మీకు ఎన్నో పెళ్లి చూపులు? ఎన్నో పెళ్లి చూపులా? అసలు నాకు పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదు. ఇదే నా మొదటి సంబంధం. మా అమ్మ రమ్మంటే ఫోర్స్ మీద వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసినాక నా అభిప్రాయం మార్చుకున్నా. మీ మంచితనం, మీరు అన్నీ నాకు బాగా నచ్చాయి. అందుకే మిమ్మల్ని చేసుకుందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. మీ అమ్మ కూడా మంచి వ్యక్తి అనుకుంటా. నాకు అమ్మ లాంటి అత్తమ్మ దొరికింది. మీ కుటుంబంలోకి కోడలుగా వస్తుందంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరే మల్లిక, ఇక వెళ్దామా? మన వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటారు. సరే వెళ్దాం. ప్రసాదు మాట్లాడినవా? మాట్లాడిన రాజవ్వా. ప్రసాద్గా, నువ్వైతే పెళ్లి చేసుకుంటావు కాదురా, మళ్ళీ ఏమైనా చెప్పి చెడగొట్టినావా? ఏం లేదే అమ్మా, చేసుకుంటా అని చెప్పేవేనా కదా. సరే అమ్మయ్య, ఇప్పుడు నా మనసు నిమ్మనమైంది. హనుమంతు, ఇక పెళ్లి సంబంధం ఖాయమైనట్టే,
పెట్టుబడులు ఏమన్నా ఉంటే చెప్పు. నువ్వే పట్టించుకుంటావు, నీ బలమేందో చెప్పు ఒకసారి. అక్క నీకు తెలుసు కాదే, నాకు 2 ఎకరాలంతా పొలం ఉన్నది. అలా నుంచి 1 ఎకరం నా బిడ్డకిత్తా. ఇక అంతకు మించి అంటే నా దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు. ఎకరం పొలం ఇస్తావా నువ్వు అంటూ? 2 ఎకరాలు ఉన్నాయేమో, 2 రాదు, నీ బిడ్డకైనా ఇచ్చేది. నువ్వు అన్నది కూడా కరెక్టే కానీ రాజవ్వ, నాకు కొడుకున్నాడు కదా రాజవ్వ, ఆనికి ఎకరం వద్దా? ఇక నా రెండో భార్య కొడుకు ఎకరం పొలం అని ఉంచద్దా? లేకుంటే నా బిడ్డకి అన్ని ఇచ్చేటోన్ని. ఆహా, అట్లనా? కాంతం ఏమంటావు? 1 ఎకరం అంటే ఇచ్చరాట, నీకు ఇట్టమేనా మరి? సరే నీ రాజవ్వ, ఎకరం పొలం ఇయ్యంగా వరపూజ కింద 2 లక్షలు పోయమని గంతే, ఇక ఏమద్దు. 2 లక్షలా? సరే, తిన్నావు కదా హనుమంతు, ఎకరం అయితే ఎకరం ఇచ్చావు, కానీ మీదికెళ్ళి 2 లక్షలు ఇవ్వమంటాంది. సరేనా నీకు? రాజవ్వ నా దగ్గర 1 లక్ష కాదు కదా, చిల్లి గవ్వ కూడా వెళ్ళదు. కాంతం 2 లక్షలు ఏం చేసుకుంటావే? ఎకరం ఇస్తాండి కాదే, ఆయన దగ్గర లేవే పాపం. కాదే, ఈయనకి బండో గిండో ఏ లేదు, అదన్నా కొనుక్కుంటాడని ఇవ్వమంటానా. బండి ఆరే చెల్లి, నేను ఎట్లనో ఎట్లా చేసి బండి మాగునిత్తా. ఇప్పుడైతే పెళ్లి కానివ్వరి. సరే అన్నయ్య, నీ ఇష్టం ఇక. అన్నయ్య, పెళ్లి కూడా పెద్దగా హడావిడి ఏం చేయకూరి, మంచిగా గుళ్ళకి తీసుకుపోయి పెళ్లి చేద్దాం, సరేనా? సరే చెల్లి, మీరు అనుకున్నట్టే చిన్నగా గుల్ల చేద్దాం. సరే అన్నయ్య. పెళ్ళి అయిపోయింది కదా, ఇక పోదాం పారిమెల్లగా. అయ్యో ఆగలేవే రాయవా. అల్లుడు, నా బిడ్డను బంగారు బొమ్మలెక్క పెంచుకున్నా. అదేమన్నా తప్పులు చేస్తే పెద్ద మనసు వేసుకొని క్షమించు. సరే మావయ్య, నేను మల్లికను మంచిగానే చూసుకుంటా. బుజ్జి, అత్తమ్మల ఇంటికాడ మంచిగా ఉండాలి బిడ్డ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకో. అత్తమ్మకు చేదోడు వాదోడు ఉండు, సరేనా? ఆమె నీకు ఇక నుంచి అమ్మ. నువ్వున్నన్ని రోజులు మంచి కలుసుకున్నావు బిడ్డ. ఇక నువ్వు పోతంటే నా పరిస్థితి ఏందో ఏమో నాకు అర్థమైతలేదు. అట్లా అనకు నాన్న, నాకు ఏర్పడుతుంది. నేను మన ఇంటికన్నే ఉంటా, నేను నిడిచిపెట్టే నేను ఎక్కడికి పోను నాన్న, నన్ను పంపించకు నాన్న. అట్లా నదురా బిడ్డ, నువ్వు ఎప్పటికైనా అత్తగారింటికి పోయేదానివే. అదే నీ ఇల్లు బిడ్డ, అన్నే ఉండాలి. ఇక నుంచి ఆలే నీ ఊళ్ళు, సరేనా? ఏడవ ప్రాణంతో ఎందుకు ఎడతావు? పాప మల్లికవ్వ కూడా ఏమవుతుంది? ఎందుకు భయపడతానో చెప్పు. ఏం చేయమంటే అక్క, 20 ఏళ్ళు పానమూల చూసుకున్నా. ఇప్పుడు నా బిడ్డను అత్తగారింటికి పంపిస్తుంటే దుఃఖం అవుతలేదు. ఏడో కన్నయ్య, నువ్వు వెళ్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. నీకు ఇష్టం వచ్చినప్పుడు చూడు, మేము నద్దంటానా? నీ బిడ్డను అల్లారు ముద్దుగా నేను చూసుకుంటా కదా, ఎందుకు బాధపడతాను? సరేరా చెల్ల, ఆ మాట అన్నావు చాలు నాకు. గట్లన కన్నయ్య, నాకైతే బిడ్డలున్నారే, బిడ్డ అయినా అదే కోడలైనా అదే, నా బిడ్డ తీరా చూసుకుంటా. సరేరా చెల్ల, నువ్వు అట్లా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అక్క, నీ కోడల్ని ఆశీర్వదించే. నిండు నూరెళ్ళు పిల్ల బాబలతో ఆనందంగా ఉంటుంది బిడ్డ, ఏం లొల్లిలు పెట్టుకోకూరి. సరే అత్త. సుభద్ర, బిడ్డను ఆశీర్వదించిపోయే. ఆ దరిద్రబ్దాన్ని ఆశీర్వదిస్తే నా అక్షని పట్టుకుంటుంది. నేను ఆశీర్వదించా, కావాలంటే నువ్వే ఆశీర్వదించుకోపో. అయ్యో, గట్లెందుకంటానివి? అందరు చూస్తారు. చూస్తే చూడని, వాళ్ళు చూస్తే నాకేంది? నీకు అంతగానం ఉంటే నువ్వు పోయి ఆశీర్వదించుకోపో. అయ్యా రాలేవే, ఎందుకు అట్లా చేస్తావు? అవ్వయ్యలు పెళ్ళి అయిన వాళ్ళని ఆశీర్వదించరానే? అంత చిత్రం చెప్తారు మీరు. సారీ, ఇద్దరు వచ్చి ఆశీర్వదించండి. సరే పట్టు, అత్తాను. పిల్ల పాపలతోటి కలకాలం చల్లగా జీవించురు బిడ్డ. ఆనందంగా జావే మల్లికముండా. అగో గదేం దీవించుడదినా? శుభమా అని పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏమో గట్లనే ఆడుతుంది. నాకు గట్లనే దీవించవచ్చు, నాకు వచ్చినట్టు నేను దీవించిన. నువ్వు మనిషివా, మనిషి గుద్దల కొద్దవా? గట్లనే నా బిడ్డను ఆశీర్వదించుడు ఎవరు చెప్పింది నీకు? నువ్వెవతే చెప్పేదానికి? నా ఇట్టం వచ్చినట్టు నేను ఆశీర్వదిస్తా. రాజవ్వ, పెళ్లినాడు ఈ లొల్లెందుకు? దానికి చెప్పినా అర్థం కాదు. నువ్వు సప్పుడేకుండు. లొల్లొద్దంటే ఎట్లాను అంటూ నీ పెళ్ళని చూసినావా ఏమంటాందో? పాపం పొలగాన్లేగా పెళ్లి చేసుకున్నారు, గట్ల ఆశీర్వదించుతా? ఇది ఆశీర్వదించడానికి ఓ రీతి లేదేం లేదు. పారే ప్రసాదు, నీ పెళ్ళని తీసుకొని ఇంటికి వా. ఓ బిడ్డ, మెల్లగా పో. నా పానం అంతా నీ మీనే ఉంటది. అక్కడ పైలంగా మెదలు. సరే నాన్న, నువ్వు జాగ్రత్తనే. మీరైతే లొల్లి పెట్టుకోకుర్రి, మంచిగుండుర్రి. మావయ్య, మేము పోయేస్తాం మరి. సరే అల్లుడు, జాగ్రత్త పోరి. నా బిడ్డను మంచిగా చూసుకో అయ్యా. అన్నయ్య, మేము పోయేస్తాం ఇక. సరే రాశిల్లా, నా బిడ్డను నీ బిడ్డ తీరి చూసుకో. నీ కాలు భక్త బాచను. అన్నయ్య, నువ్వు గట్ల బాధపడకే. నేను నీ బిడ్డను నా బిడ్డ తీరా చూసుకుంటా, నువ్వు బాధపడకు. సరేనే, మేము పోతాం మరి, ఇక లేట్ అవుతుంది. సరేరా, మెల్లగా పోయిరారి.